కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో ప్రొఫెసర్ ఐమాన్ డార్ఫ్ పెట్టి ఎలిజబెత్ 38వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి సమాధి వద్ద పూజ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ వెంకటేష్ తౌత్రే, ఎస్పీ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నకేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే పోచ్మా పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ రావాలి. ఇక్కడ వేదిక ఉన్న మనము 5 ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడే ఉన్నాం, 6 ఉన్నాం. సో ఇక్కడి నుంచి కూడా మాకు ఈ అవకాశం దొరకాలి అంటే మీరు మంచిగా చదవాలి అండ్ ఇక్కడ నుంచి స్కిల్లింగ్ తీసుకొని హైదరాబాద్లో కూడా ట్రైనింగ్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ రకంగా మీకు ఇక్కడే కూడా అవసరం ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు మనం రీడింగ్ రూమ్ చాలా చిన్నది, బట్ ఇంకా సౌకర్యాలు చాలా ఏమేమి కావాలి, ఫెసిలిటీస్ దాంట్లో ఏమేమి కావాలి. తర్వాత ఇది ఒక మోడల్ జీపీ, యాక్చువల్లీ మార్లవాయి ఒకటి మోడల్ జీపీ. ఇక్కడ ఉన్న మీరందరూ కోఆర్డినేషన్తో చాలా బాగా చేసుకున్నారు ఇప్పటి వరకే. సో దీంట్లో కూడా ఇంకా మంచిగా ఏం చేయాలి. ఇప్పుడే వెంకటేష్ గారు మాట్లాడుతూ అక్కడే స్మృతి వనం అంటే చేయాలని అనుకుంటున్నారు. సో అదే నేను పిఓ గారు దానికి ఎలా డిజైన్ చేయాలి అదే ఈరోజు మేము అనుకొని, సో దానికి కూడా ఒక వీపు వరకు బులెటిన్ అప్డేట్స్.